గులాబీ జెండా పుట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వరంగల్ చలో వరంగల్ అని ఇక్కడ వరంగల్లో 10 లక్షల జనాభాతో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా పండగ రోజు. ఎందుకంటే తెలంగాణ జెండా లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు, కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. ఎన్నో కష్టాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్న తెలంగాణకి ఒక సొంత రాష్ట్రాన్ని ఏర్పరిచి బంగారు తెలంగాణ లాగా దిద్ది ప్రజలందరికీ కూడా రోడ్లు కానీ నీళ్లు కానీ రైతులకు కానీ ఎన్నో రకాలుగా మన బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన బాపు కేసీఆర్ గారికి నిజంగా తెలంగాణ ప్రజలందరి తరపున కృతజ్ఞతాభివందనాలు. తెలంగాణ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ రాష్ట్ర రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఏదో మార్పు అని మభ్యపెట్టి మాటలతో మభ్యపెట్టడం వల్ల గెలిపించుకున్నాం, కానీ ఇప్పుడు మేము తప్పు చేశామని ప్రతి ఒక్క మనిషి ఫీల్ అవుతున్నారు. ఈ క్షణానికి మళ్ళీ ఎన్నికలు పెట్టినా బాపు కేసీఆర్ గారు లేని లోటు తెలుస్తుంది. మా అభివృద్ధి ఆగిపోయింది, మాకు తినడానికి తిండి దొరకట్లేదు, అభివృద్ధి లేదు, అసలు రొటేషన్ లేదు, రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ప్రతి ఒక్క రంగం ఇబ్బంది పడుతుంది, మేము ఇప్పుడు బాధపడుతున్నాము, చాలా తప్పు చేశామని ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా అట్టర్ ఫ్లాప్ అయింది, రేవంత్ రెడ్డి ఫ్లాప్ అయిపోయాడని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇచ్చిన హామీలు మార్పు అని చెప్పి 420 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఫెయిల్ అయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే.